దిస్ ఈజ్ అన్న. ఈరోజు కొన్ని నాకు గుర్తున్న చిట్కాలు చెప్తాను. అంటే నేను చేసినవి సక్సెస్ అయినవి చెప్తాను. ఇవి న్యూగా ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళకి యూజ్ అవుతాయి. వాళ్ళకి ఆల్రెడీ తెలిసైతే ఓకే. తెలియని వాళ్ళైతే కనుక చేయండి తప్పనిసరిగా. నేను చేశాను, సక్సెస్ అయినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం కదా. బట్టలు వేసినప్పుడు షర్ట్స్, బటన్స్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫుల్లీ ఆటోమేటిక్ అయితే కనుక, అంటే ఫుల్లీ ఆటోమేటిక్ కాకపోతే నో ప్రాబ్లం. ఫుల్లీ ఆటోమేటిక్ అయితే అందులో డ్రై అవుతుంది కాబట్టి, ఇక 80% డ్రై అయిపోతాయి కాబట్టి బటన్స్ అనేవి కొంచెం లూజ్ అవ్వడం కానీ, లేకపోతే అంటే మొత్తం తెగిపోవడం కానీ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే షర్ట్స్ బటన్స్ పెట్టేసి వాషింగ్ మిషన్లో వేయండి వేసేటప్పుడు. అలాగే మనం చేతితో ఉతికేటప్పుడు కూడా బ్రష్ కొట్టిన తర్వాత ఒకసారి మనం బాదినప్పుడు బటన్స్ పట్టుకుని, బటన్స్ ఎప్పుడన్నా ఇలా పట్టుకుని బాధాలు తప్ప బటన్స్ వదిలేస్తే కనుక బటన్స్ అన్నీ పగిలిపోతాయి. ఇది జాగ్రత్తగా కేరింగ్గా తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే పప్పు వండుతాం కదా. పప్పు వండినప్పుడు విజిల్స్ వచ్చినప్పుడల్లా వాటర్ పైకి తన్నేస్తూ ఉంటుంది. ఇంక మొత్తం స్టవ్ మీద విజిల్ మొత్తం మూత అంతా చిరాకు అయిపోతుంది. డబుల్ మళ్ళీ మనకి పని. కాబట్టి అలా పొంగకుండా ఉండాలంటే ఆయిల్ ఇస్తే పొంగదు అంటారు, కానీ ఏం కాదు, ఆయిల్ వేసినా పొంగిపోద్ది. ఒక స్టీల్ స్పూన్ వేయండి. ఒక స్టీల్ స్పూన్ అందులో వేస్తే కనుక మీరు విజిల్ పెట్టేసిన తర్వాత ఎన్ని విజిల్స్ వచ్చినా కానీ కొంచెం ఒక డ్రాప్ కూడా అక్కడ పొంగదు. నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఆనియన్స్ కట్ చేస్తాం కదా. ఆనియన్స్ కట్ చేసినప్పుడు కల్లంట వాటర్ చేస్తూ ఉంటుంది. అంటే కత్తిపీటతో కోసే వాళ్ళ గురించి చెప్తున్నాను. కత్తిపీటకి పైన ఒక ఉల్లిపాయను అలా గుచ్చేసి మామూలుగా మనం కట్ చేసుకోవచ్చు. అలా అయితే ఇంకా మనకు ఆ పవర్ అనేది మన కంటికి రాదు. ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయలు ఆ పైన తొక్క తీయాలంటే కొంచెం చాలా కష్టపడి తీస్తూ ఉంటారు, తొందరగా అవ్వదు. అలా కాకుండా ఉల్లిపాయని ఎప్పుడు కూడా 4 ముక్కల కింద కోసేసి వెంటనే చక్కగా వలిసేసుకోవచ్చు. ఇలా 4 కింద కోసుకుంటే ఈజీగా మనం తొక్క వలచడం ఈజీగా ఉంటుంది. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కోకోనట్ ఉంది కదా. కోకోనట్ మనం కొబ్బరికాయలు రేట్లు చూస్తే బాగా పెరిగిపోయినాయి ఇప్పుడు కాయలు. అవి మనం ఒక ఇంట్లో మనం 4 కొబ్బరికాయలు కొట్టామనుకోండి, ఇక్కడ దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు కానీ, అయితే మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ కొట్టుకుంటే కనుక అవి చెక్కలు మనకి ఎక్కువైపోతాయి. ఏం చేసుకోవాలి, చట్నీ కూడా ఎక్కువైపోతాయి. ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే ఎండబెట్టుకుని ఆయిల్ ఆడించుకుంటూ ఉంటారు. మనకు ఆల్రెడీ ఆయిల్ ఉంది, మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు మనకి చక్కెర ఏం చేసుకుంటాం, చట్నీ చేసుకుంటే ఎక్కువ అవుతాయి. లస్కూర చేసుకోవడానికి కొంచెం ఇసుపుగా ఉంటుంది. అలా అని చెప్పేసి లస్కూర అందరూ ఇష్టపడరు స్వీటు. అలా అంతమాను చేసుకోలేము. అలా అని చెప్పేసి మనం వాటిని కులబెట్టి పాడేస్తాము. కానీ మనకి మన్నాడే ఒక కనీసం కొబ్బరి అవసరం వస్తూ ఉంటుంది. అంటే చట్నీకి కానీ, కోకోనట్ రైస్కి కానీ, మసాలాకి కానీ, ఎండు కొబ్బరికి కానీ మనకు అవసరం వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది మన చిన్న చెక్క కోసం కొనుక్కోవాలంటే కాయ ₹40, ₹30 కాయ ఉంటుంది రేటు. కాబట్టి దీన్ని మనం స్టోర్ చేసుకుని ఒక 20 రోజులైనా కానీ పాడవకుండా ఉండడానికి ఏం చేయాలంటే, మామూలుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ 2-3 డేస్ కన్నా ఎక్కువ ఉండదు. మళ్ళీ అది జిగురు వచ్చేస్తూ ఉంటుంది, అది మీకు తెలుసు. కానీ మనకు ఆ జిగురు రాకుండా మనం ఎలా పెట్టాం చెక్క అలాగే ఉండాలంటే కనుక డీప్లో పెట్టండి. డీప్లో పెడితే ఒక 20 డేస్ అబౌవ్నే వచ్చేస్తుంది. ఏం పాడవదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్క తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా అయితే చెక్కను కొట్టుకోవాలి. ఇంకా అలా కాకుండా అది ఏంటంటే మనం తీసుకున్నప్పుడు ఏమిటంటే కూలింగ్ బాగా డీప్లో ఉంటుంది కదా, ఇలా సెపరేట్ అయిపోతుంది. అంటే పైన డప్ప ఈ కొబ్బరి కూడా సెపరేట్ అయిపోతుంది. చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట, మనం కొట్టుకోకర్ లేకుండా. ఇవి ఆల్రెడీ తెలుసుంటే కనుక మీరు అవాయిడ్ చేయండి, చూడక్కర్లేదు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎవరైనా తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. తెలుసుంటే కనుక ఓకే, తెలియకపోతే కనుక కంపల్సరీగా ట్రై చేయండి. నేను ట్రై చేసిన వాళ్ళు మీకు చెప్తున్నాను. ఓకే.